ఇప్పుడు తెలుసుకోవాల్సిన హార్మోన్ ఈస్ట్రోజన్ అండి. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అండాశయాల నుంచి ఉత్పత్తి అవుతుంది. సో, సెకండ్ డే ఆర్ థర్డ్ డే పీరియడ్ అప్పుడు చేసే హార్మోన్ టెస్ట్‌లలో ఈస్ట్రోజన్ వాల్యూ లెస్ దెన్ 50 ఉండాలండి. సో, మోర్ దెన్ 50 ఉంది అనంటే సమ్ ఫంక్షనల్‌గా ఏమైనా అండాశయాల్లో సిస్ట్‌లు ఉండడం కానీ, లేదా సమ్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్లు. అలా ఉన్నప్పుడు ఈ సైకిల్‌లో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో, ఈస్ట్రోజన్ లెవెల్ లెస్ దెన్ 50 ఉన్నప్పుడు మీ సైకిల్ ఇండక్షన్ పెట్టుకోవడం కానీ, న్యాచురల్ సైకిల్‌లో ట్రై చేయడం కానీ, న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈస్ట్రోజన్ లెవెల్ అనేది మనకి మెయిన్‌గా యూట్రస్ లైనింగ్ అంటే ఎండోమెట్రియం థిక్‌నెస్ పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో, మీరు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ సైకిల్స్ కానీ, ఇండక్షన్ సైకిల్స్‌లో బేబీని అతుక్కునే దానికి పొర సరిగా లేదు అని అంటారు కదా! ఆ పొర పెంచడానికి ఇంపార్టెంట్ హార్మోన్ వచ్చేసి ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ డోసెస్ లాగా పెడతామండి. కొంతమంది జెల్స్ లాగా ఇస్తారు. టాబ్లెట్లు పడని వాళ్ళకి కానీ, లేదా జెల్స్ రూపంలో కానీ ఈస్ట్రోజన్ హార్మోన్ తీసుకోవచ్చు. దానివల్ల పొర అనేది సరిగ్గా థిక్‌నెస్ పెరిగి, దానికి బ్లడ్ ఫ్లో పెరిగి, బేబీ వచ్చే టైంకి న్యాచురల్‌గా కానీ, లేదా ఐవీఎఫ్‌లో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసినప్పటికీ కానీ, బేబీని ఇంప్లాంటేషన్ అంటే అతుక్కునే శక్తిని పెంచడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు తెలుసుకోవాల్సిన హార్మోన్ ప్రొజెస్ట్రాన్ అండి. ఈ ప్రొజెస్ట్రాన్ టెస్ట్ యూజువల్‌గా 21st డే ఆఫ్ సైకిల్ చేస్తాము. 21st డే ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే బేబీ వచ్చాక అతుక్కోవడానికి హెల్ప్ చేసే హార్మోన్. సో, ప్రొజెస్ట్రాన్ ఈజ్ ఏ ప్రెగ్నెన్సీ హార్మోన్. మీరు గమనించుకున్నట్లయితే అండం రిలీజ్ అయ్యాక యూజువల్‌గా డాక్టర్స్ మీకు సపోర్ట్ కోసం ప్రొజెస్ట్రాన్స్ పెడతారు. సో దట్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని. ఈవెన్ కన్సీవ్ అయ్యాక కూడా 12 వీక్స్ పాటు కూడా కొంతమందికి ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అవసరం. ఎందుకు ఇది ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉంటే బేబీని హోల్డ్ చేసే తత్వం కానీ, అబార్షన్స్ అయ్యే రిస్క్ కానీ ఎక్కువ ఉంటాయి. సో, వన్ ఆఫ్ ద వండర్ టాబ్లెట్ ప్రొజెస్ట్రాన్ రూపంలో ఉందండి. ఈవెన్ వెన్ యూ ఆర్ నాట్ కన్సీవింగ్ న్యాచురల్లీ లేదా రిపీటెడ్‌గా ఏమైనా అబార్షన్స్ అవుతున్నా ఫస్ట్ ట్రై చేసే ఆప్షనే ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అండి. దీనివల్ల ప్రెగ్నెన్సీస్ నిలబడి హార్ట్ బీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.